హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్గా మనం ఎక్కువ శాతం బట్టలు పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ ఇలా ఎక్కువ విభజించుకుంటూ ఉంటాం కదా. బట్ మధ్యలో కూడా ఇంకొక స్టైల్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ పార్టీ వేర్, ఇట్స్ నాట్ కంప్లీట్లీ డైలీ వేర్, ఒకలాంటి సెమీ పార్టీ అనొచ్చు, సెమీ నా డైలీ వేర్ అనొచ్చు. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు, కానీ ఏమంటారో కూడా నాకు తెలియదు. అట్లాంటి ఒక కేటగిరీ అయితే మధ్యలో ఉంటుంది కదా. అంటే యూ వాంట్ టు లుక్ సమ్ వాట్ డిఫరెంట్, నార్మల్ కుర్తీస్ నార్మల్ డ్రెస్సెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించాలని అనుకుంటాం. అలా అని మరీ పార్టీ వేర్ డ్రెస్ లాగా మరీ టూ వర్క్ తోటి లేకపోతే మరీ అట్లా ఫంక్షన్ వేర్ లాగా అలాగా ఉండాలని కూడా అనుకోం కదా. ఆ మధ్యలో కేటగిరీ ఏదైతే ఉందో అట్లాంటి ఆప్షన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. సో అట్లాంటి ఆప్షన్స్ కొన్ని ఫైండ్ చేసి వాటి రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మీరు పార్టీ వేర్ చూడరు, డైలీ వేర్ చూడరు, మధ్యలో ఏదైతే ఉందో ఆ కేటగిరీ చూస్తారు. అవి కూడా కుర్తీ టైప్స్ డ్రెస్సెస్ అనమాట. కుర్తీ ఆర్ యూ కెన్ కాల్ లాంగ్ ఫ్రాక్ అని కూడా కాదు, చూడండి మీకే అర్థమవుతుంది. సో వాటి రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ షేరింగ్ ద డ్రెస్సెస్ రివ్యూ, ఈరోజు నా ఫేస్లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది కదా మీకు. ఎస్, నా లిప్ షేడ్ చూసారు కదా, ఇది కొత్త కలర్ లిప్ షేడ్ ట్రై చేశాను అనమాట. ఒక లిప్ షేడ్ మన లుక్ని ఎంతలా మారుస్తుంది అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్ అనమాట టుడే. ఎందుకంటే నేను ఎక్కువ బ్రైట్ కలర్స్ ఎక్కువ, ఐ మీన్ లైక్ డార్క్ కలర్స్ అట్లాగా కొంచెం ఎక్కువ రెడ్ బ్రౌన్స్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అవి నాకు సూట్ అవుతాయని అని అనిపిస్తుంది. అండ్ ఇదేంటంటే ఒక పింక్ కలర్, ఆబ్వియస్లీ పింక్ కలరే. పింక్లో కూడా మనకేంటంటే న్యూడ్ పింకో లేకపోతే లైట్ పింకో అలాగా కాకుండా బ్రైట్ పింక్ లాగా అనిపించింది అనమాట. ఇది రెనేది మ్యాట్ లిప్ కలరే అనమాట. చిన్న ట్రయల్ ప్యాక్ యూజ్ చేశాను. మనకి లిప్ కలర్స్ ఏంటంటే అన్నీ మనకు సూట్ అవుతాయని లేదు, వాళ్ళకి సూట్ అయింది మనకు సూట్ అవుద్ది అన్నది లేదు. సో మనం ట్రై చేసి చూస్తే కానీ మనకు తెలియదు. సో ట్రై చేసి చూసేటప్పుడు మనం మరీ పెద్ద కొనేసుకొని అది మనకు సూట్ అవ్వకపోతే మళ్ళీ అవి ఏం చేయాలో అర్థం కాదు, పడేసుకోవాలా అన్నట్లు ఉంటుంది. కాబట్టి నాకు ఏంటంటే ట్రయల్ వెర్షన్స్ వస్తాయి చూడండి, ఇదిగోండి చూసారా, ఇది ఒక ట్రయల్ ప్యాక్ అనమాట రెనేది. సో ఇట్లాంటి ట్రయల్ వెర్షన్స్ ఏదైనా ఉంటే, కొత్త షేడ్స్ ఏమైనా ట్రై చేస్తున్నప్పుడు నాకు ట్రయల్ వెర్షన్ ట్రై చేస్తా ఫస్ట్. ఒకవేళ నాకు సూట్ అయింది బాగుంది అనిపిస్తే ఐ గో ఫర్ ద బిగ్గర్ వన్. సో అలాగా ఇది చిన్నది ఇంత బుజ్జి ట్రయల్ వెర్షన్ అనమాట. ఇది యాక్చువల్లీ దీని షేడ్ ఏంటంటే ఆఫర్ మ్యావ్ అనమాట. బట్ ఐ థింక్ ఇది నాకు అంతలా సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. చూడ్డానికైతే ఇలాగా ఒకలాంటి పింక్ షేడ్లో కనిపిస్తుంది. బట్ వెన్ ఐ అప్లై ఇట్ అది ఇంకా లైటర్ షేడ్లో కనిపిస్తుంది అని అనిపించింది. ఇక్కడ కనిపించే షేడ్ కన్నా అప్లై చేస్తే ఇంకా లైటర్ షేడ్లో ఉంది. సో మరి అంత లైటర్ షేడ్ నాకు సూట్ అవ్వదేమో అనిపిస్తుంది. సో ఇదిగోండి ఇలా ఉంది, వేసుకుంటే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇది యాక్చువల్లీ ట్రయల్ ప్యాకే కాబట్టి 99 రూపీస్ ఏమో పడింది నాకు. సో 99కి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇందులో యాక్చువల్లీ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నేనే ఆల్రెడీ అన్ని డార్క్ ట్రై చేస్తున్నా కదా అని లైట్ షేడ్కి వెళ్ళాను కొంచెం, అదేమో ఇలా భారీ పడిగాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే, 99 రూపీసే కాబట్టి ఐ ట్రైడ్ ఎ న్యూ కలర్. బట్ ఇలా ఉంది. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, బట్ ఇట్స్ జస్ట్ ఓకేష్ అని అనిపిస్తుంది. అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసే ముందు వాటి రిటర్న్ పాలసీ ఉండదండి. అమెజాన్లో మనం అన్ని రిటర్న్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకు నచ్చకపోతే. బట్ బ్యూటీ ప్రోడక్ట్స్ వీటికి రిటర్న్ పాలసీ ఉండదు. సో కొనుక్కున్నామంటే మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. సో ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మనం ఫస్ట్ అయితే డ్రెస్సుల్లోకి వెళ్ళిపోదాము. ఐ షో యూ అ 2-piece సెట్. మోస్ట్లీ 1, 2, 3 3 అయితే ఓన్లీ 2 పీస్లేనండి. 2 పీస్లు ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ లుక్ని ఇస్తాయి అండ్ కొంచెం స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయి అని అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా బీబావే. సో బీబా మీకు ఆల్రెడీ తెలుసు, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, క్లాత్ ఎలా ఉంటుంది, వాటి డిజైన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సో క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చాలా బాగుంటాయి. అలాగే ప్రైస్లు కూడా బాగుంటాయి. బట్ మనకు ఆన్లైన్లో ఏంటంటే ఆఫర్స్ ఉన్నప్పుడు అలాగా తక్కువ ప్రైస్కి వస్తాయి. డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే కన్నా కూడా ఆన్లైన్లో తక్కువే అనిపిస్తాయి నాకు. ఎందుకంటే నేను డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి కూడా చూసి వస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆన్లైన్లోనే ఇంకా తక్కువ అనిపిస్తాయి. సో అందుకని చూసిన తర్వాత నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ డైరెక్ట్ స్టోర్లో ఎందుకు నాకు సైజులే దొరకవండి ఎప్పుడూను. సో ఇదిగోండి ఫస్ట్ టాప్ అయితే ఇది. నేను యాజ్ ఎ టోల్డ్ యూ ఇది 2-piece సెట్ అనమాట. అంటే టాప్ అండ్ దీనిపైన ఒక ష్రగ్ లాగా వస్తుంది, కోట్ లాగా. 2-piece అంటే టాప్ బాటమ్ కాదు, బాటమ్స్ రావు వీటి వేటికిను. సో ఫస్ట్ టాప్ అయితే ఇది మంచి ఇండిగో బ్లూకి ఏదో ఇట్లా బాటిక్ ప్రింట్ ఉన్నట్టుగా ఆ స్టైల్లో ఇలా వచ్చింది. నెక్ దగ్గర అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట ఇలాగా.
అండ్ ఇది స్లీవ్లెస్ వస్తుంది ఎందుకంటే పైన కోట్ వస్తుంది కాబట్టి. దిస్ ఈజ్ జస్ట్ అ నార్మల్ కుర్తా టైప్లో ఉంటుందన్నమాట. ఇలా ఒక కుర్తా లాగా ఉంటుంది. మనం మామూలుగా వేసుకోవాలి అనుకున్నా సరే వితౌట్ ద కోట్ ఏదైనా లెగ్గిన్ తోటి కానీ జీన్స్ తోటి కానీ పేరప్ చేసి వేసుకోవచ్చు. అండ్ ఇది కుర్తా అన్నాను కదా అని సైడ్ స్లిట్ ఏం రాదు, జస్ట్ మొత్తం అటాచ్డ్ ఉంటుంది అనమాట ఇట్లాగా. దీనికి స్లీవ్స్ కూడా ఏమి రావు. అండ్ దీనిపైకి ఈ కోట్ వస్తుంది. ఇదేమో కంప్లీట్ జార్జెట్ కోట్ అనమాట. మంచి ఫాలింగ్ మెటీరియల్లా చాలా సిల్కీగా అలా ఉన్న ఒక కోట్ వస్తుంది. దీనిపైన అంతా బాందిని చుక్కల్లాగా ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్కి డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది అన్నమాట. అండ్ ఇది పల్చగా ఇలా సీత్రూ లాగా ఉంటుంది. మధ్యలో పెట్టుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు ఇలాగా, జస్ట్ యోక్ పార్ట్ తర్వాత. అండ్ కిందంతా ఇలా స్లిట్ ఉంటుంది అన్నమాట. సైడ్ స్లిట్ ఉంది అండ్ ఫ్రంట్ స్లిట్ కూడా ఉంది. సో ఇది లోపల వచ్చి దానిపైన ఈ కోట్ వస్తుంది. నేను వేసుకున్న క్లిప్పింగ్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు అది చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఈ డ్రెస్. సో ఇది విడిగా వేసుకోవచ్చు. అండ్ ఇది వేరే టాప్స్ పైకి మనం ష్రగ్ లాగా పేర్ చేసుకోవాలనుకున్నా సరే చేసుకోవచ్చు. రెండు 2 పీస్ కాబట్టి రకరకాలుగా మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ని బట్టి మనం ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చు వేరు మోడల్స్ లాగా అలాగా. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ మై ఫేవరెట్. యాక్చువల్లీ చూసినప్పుడు ఓకే అని అనుకున్నా, కానీ వేసుకున్న తర్వాత ఐ జస్ట్ లవ్ దిస్, చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కూడా ఇలా 2 పీస్ సెట్ వస్తుంది. 2 పీస్ అంటే యాజ్ ఇట్ టోల్డ్ యూ ప్యాంట్ రాదు, టాప్ అండ్ దానిపైన జాకెట్ లాగా వస్తుంది అన్నమాట, ష్రగ్ లాగా. ఇదిగోండి ఇది టాప్, స్లీవ్లెస్ నార్మల్ ప్లెయిన్ టాప్ ఎలా ఉంటుంది కుర్తా అలానే ఉంది. మొత్తం అంతా ఇలాగా ఎల్లో ప్రింట్ వచ్చింది గ్రీన్ పైన చిన్న బుటీస్ లాగా. అండ్ కింద పాటుకు వచ్చేసరికి ఇలా ఫ్రిల్ ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్లో విత్ డిఫరెంట్ డిజైన్ ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారన్నమాట. ఫ్రిల్ ఇస్తే ఏంటంటే మనం వాక్ చేస్తున్నా తిరుగుతున్నా మంచిగా అనిపిస్తుంది. అండ్ లెంత్ ఎంత వస్తుంది అన్నది నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు చూడొచ్చు. నార్మల్ కుర్తీ ఏ లెంత్లో ఉంటుందో ఆ లెంత్లోనే ఉందన్నమాట. సో ఇది టాప్, ఇది విడిగా కూడా వేసుకోవచ్చు మనం. ఇలా సైడ్ స్లిట్ ఏమి రాదు, ఒక ఫ్రాక్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. దీనిపైన వచ్చేది ఇది నార్మల్ ష్రగ్ లాగానో కోట్ లాగానో కాకుండా దీన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, అందుకే నాకు ఇది బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. పైనుంచి మనము ఇలా ఓపెనబుల్ ఏమి ఉండదు, ఇది పైనుంచి వేసుకోవాలి. మధ్యలో ఇలా పెద్ద వీ లాగా ఇచ్చారు నెక్కి. ఇదంతా కూడా వర్క్ ఉందన్నమాట, గోల్డ్ బీడ్స్ గోల్డ్ థ్రెడ్ తోటి మొత్తం వర్క్ వచ్చింది. ఇలాగా 3/4 హ్యాండ్స్ వస్తుంది, ఎందుకంటే లోపల మనకి ఎలాగో స్లీవ్లెస్ కాబట్టి. హ్యాండ్స్కి కూడా ఇలా గోల్డ్ థ్రెడ్ తోటి కొంచెం హైలైట్ చేశారు పట్టీలాగా ఇచ్చి. అండ్ దీని స్టిచ్చింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో చూసినట్లయితే మీకు ఎక్కువ ఫ్రిల్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డిజైన్, మధ్యలో ఒక డిజైన్, ఇలా మధ్యలో ఒక ఎక్స్ట్రా పార్ట్ యాడ్ చేసినట్లుగా ఇలా ఉంటుంది. అండ్ దీని ఫ్లేర్ కూడా బాగుంది, ఇలా పెద్ద ఫ్లేర్ లాగా వచ్చింది అంబ్రెల్లా కట్ తోటి. కింద కూడా ఇలా గోటాపతి లైన్స్ ఇచ్చారన్నమాట బార్డర్ లాగా. ఇది ఇలా చూడడం కన్నా వేసుకుంటే చాలా బాగుంది అని అనిపించింది నాకు. వేసుకున్న క్లిప్పింగ్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు అది చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఇలాంటి ఏంటంటే మనం ఏదో నార్మల్ కుర్తా వేసుకున్నాం అన్న లుక్ రాదు, సంథింగ్ స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మన డ్రెస్. సో నాకు ఇది బాగా నచ్చింది. చూసిన దానికి అదే చెప్తున్నాను కదండి, చూసిన దానికి అండ్ నేను వేసుకున్న దానికి నేను ఐ కంప్లీట్లీ చేంజ్డ్ మై థాట్స్ అనమాట. ఫస్ట్ చూసినప్పుడు ఓకే అని అనుకున్నాను, బట్ వేసుకున్న తర్వాత ఐ లవ్ దిస్ అనుకున్నాను అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషన్. ఎలా అనిపించింది ఏంటి అన్నది డూ డెఫినెట్లీ కమెంట్. సో నెక్స్ట్ దానికి వెళ్తే, ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు కూడా చూసే ఉంటారు, నేను చాలాసార్లు వేసుకున్నాను. ఇది కూడా ఒక 2 పీస్ సెట్టే. ఇదిగోండి ఇది ఒక గ్రే కలర్ డ్రెస్ అనమాట. ఇది లోపల మనకి ఇలా కుర్తా లాగా వస్తుంది, కాటన్, కంప్లీట్ కాటన్ మెటీరియల్, ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. ప్లెయిన్ కుర్తా లాగా వచ్చి పైన ఇలా బటన్స్ వస్తాయి. దానిపైన ఈ కోట్ వస్తుంది. ఈ కోట్కి మనకి ఇలా స్లీవ్లెస్ వచ్చి మధ్యలో ఇలా థ్రెడ్ లాగా కట్టుకునేలాగా వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ బిగ్ ఫ్లేర్. ఇది కూడా ఇంత పెద్ద ఫ్లేర్ తోటి. ఇది ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. అంటే ఇట్లాంటి కలర్స్ నేను ఎక్కువ చూస్ చేసుకోను, నేను ఎక్కువ బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎక్కువ చూస్ చేస్తుంటా. బట్ దాంట్లో ఈ కలర్ నాకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా, కానీ నాకు బాగా నచ్చింది. చాలాసార్లు వేసుకుని నేను ఇది వేసుకొని కూడా ఉన్నాను. ఇదేంటంటే మనకి ఇలాగా ఫ్లేర్ ఇలాగా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేస్తారు కాబట్టి పెద్ద ఫ్లేర్ వస్తుంది అన్నమాట కోట్కి. అండ్ కలర్ కూడా నాట్ ద రెగ్యులర్ కలర్, డిఫరెంట్ కలర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కలర్లో మనకి పార్టీవేర్ డ్రెస్లు అంత ఈజీగా అవైలబుల్గా ఉండవు. ఈ గ్రే కలర్ పైన అంతా వైట్ అండ్ గోల్డ్ కలర్తో ఇలాగా
ప్రింట్ లాగా ఇచ్చారు. మొత్తం ఫ్లేర్ అంతా కూడా వెనక ముందు అంతా ఇలా ఉంటుంది కిందంతా. అంటే ద నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్న ఈ డ్రెస్ అనమాట. ఇది ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చింది. మొత్తం బ్లాక్ అండ్ దానిపైన ఇలాగా బాందిని చుక్కల్లాగా ప్రింట్ వచ్చింది వైట్. అండ్ నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్ అనేసరికి మనకు కొంచెం ఇలా కాలర్ నెక్తో వచ్చినాయి. ఇలాంటివి చాలా తక్కువ. ఇది చూసినట్లయితే మీరు కాలర్ నెక్ లాగా వచ్చింది. కిందకు వచ్చేసరికి పెద్ద ఫ్లేర్, చాలా పెద్ద ఫ్లేర్. ఇదిగోండి ఇలా చూపించలేను కానీ పక్కన నేను ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి చూడొచ్చు. మధ్యలో బటన్స్ లాగా వచ్చినాయి, బట్ దీస్ ఆర్ నాట్ ఓపెనబుల్ బటన్స్. కింద వరకు స్టిచ్ అయ్యే ఉంటుంది. కింద మాత్రం ఇలా స్లిట్ కనిపిస్తుంది అన్నమాట. కింద మొత్తం పైనంతా బ్లాక్ కాబట్టి కింద ఆల్మోస్ట్ ఇదిగోండి ఒక మోర్ కన్నా పెద్దగా ఉంది, ఒక మోర్ అంత అనుకోండి. అంత కలర్ఫుల్ క్లాత్ తోటి ఇలాగా స్టిచ్ చేసేసారు. పెద్ద ఫ్లేర్ అంటే మనకి ఇలా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేస్తే కిందకి వచ్చేసరికి ఫ్లేర్ పెద్దగా అవుతుంది కదండి, అలాగే స్టిచ్ చేశారు కాబట్టి పెద్దగా ఉంటుంది. అండ్ ఇది కూడా కంప్లీట్ కాటనే. అండ్ కాటన్ అంటే ఇదేదో సీత్రూగా ఉంటుందని అసలు అనుకోకండి, ఎందుకంటే దీనిలో లైనింగ్ కూడా ఇచ్చారు. ఇన్బిల్డ్గా స్టిచ్చింగ్ చేసేసి ఇచ్చేసారు. ఆ లైనింగ్ కూడా ఎక్కడ వరకు అంటే కరెక్ట్గా నీస్ వరకు వస్తుంది. నీస్ తర్వాత అటాచ్ చేసిన ఈ ఎక్స్ట్రా ఫ్రిల్ ఏదైతే ఉందో దానికి మాత్రం లైనింగ్ రాదు, మిగతాదంతా లైనింగ్ వస్తుంది. ఆ లైనింగ్ కూడా మంచి కాటన్ మెటీరియల్ తోటే లైనింగ్ ఇచ్చారు. సో సమ్మర్స్లో వేసుకోవాలన్న బ్లాక్ కలర్ అన్ని ఒక్కటే తప్ప చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఇప్పుడు వేసుకున్నా సరే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదేంటంటే ఒకలాంటి లాంగ్ డ్రెస్ కాబట్టి ఎస్పెషల్లీ నాకులాగా కొంచెం హైట్ తక్కువ ఉండేవాళ్ళు ఇలాంటివి వేసుకోవడం ఏంటంటే ఒక ఇల్యూజన్ ఏర్పడుతుంది అనమాట. ఇలా లాంగ్గా కనిపించినట్లుగా ఉంటుంది, కొంచెం హైట్ కనపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇలా లాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం పైనుంచి ఇక్కడ ఆల్మోస్ట్ నీస్ వరకు ఒకటే ప్యాటర్న్లో ఉంది కదా, సో దాన్ని కొంచెం లుక్ వైజ్ ఇంకొంచెం మార్చాలి అనుకుంటే యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ అ బెల్ట్. బెల్ట్స్ ఈ మధ్య లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి, డ్రెస్సెస్కి కానివ్వండి, శారీస్కి కానివ్వండి లుక్ని చాలా ఎన్హాన్స్ చేస్తున్నాయి. సో మీ దగ్గర ఏదైనా బ్లాక్ బెల్ట్ కానీ ఏదైనా కరాటే బ్లాక్ బెల్ట్ కాదు మళ్ళీ చెప్తున్నా ఏదన్నా ఉంటే కనుక దాంతో పేర్ చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ దిస్ బెల్ట్. నేను ఎన్ని బెల్ట్లు కొంటానో నా చెల్లి అన్ని జాగ్రత్తని చేసేస్తుందండి. మళ్ళీ అది తీసుకుంది కదా నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది జస్ట్ ఇలాగా ఇలా వస్తుంది బెల్ట్. ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా బాగుంది లుక్ అనిపించింది. అంటే దిస్ కాలర్ నెక్ విత్ బెల్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్ విత్ బిగ్ ఫ్రిల్, ఇవి ఏంటంటే ఒక మంచి స్టైలిష్ లుక్గా ఉంది అని అనిపించింది అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ డ్రెస్సెస్ చూసారు కదా నార్మల్, ఇవి ఇప్పుడు మీరే చెప్పండి ఏమంటారు మీరు, దీన్ని పార్టీ వేర్ డ్రెస్సులు అంటారా, డైలీ వేర్ డ్రెస్సులు అంటారా? రెండు అనలేము, మధ్యలో వేరింగ్ ఏదైతే ఉందో ఆ డ్రెస్సులు అనమాట. సో రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సులు కాదు, ఐ వాంట్ ట్రై సంథింగ్ న్యూ అనుకున్న వాళ్ళకి హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ దట్ ఈ 3 అయితే 2 పీసులు కాబట్టి మనం రకరకాలుగా స్టైల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇవ్వండి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ప్రోడక్ట్స్ యొక్క రివ్యూ. మీకు నచ్చి ఏదైనా మీకు అవసరం ఉండి మీరు కావాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇవన్నీ అమెజాన్లో కొన్నవే కాబట్టి మీరు ట్రై చేయొచ్చు, నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే రిటర్న్ కూడా చేసేయచ్చు. ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. That's it for today friends. See you all in another video. And ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. Bye bye.